హాయ్ అందరికి. రీజనింగ్లో ఫస్ట్ అనాలజీ గురించి చూసినాం. దాని మీద అంటే కొన్ని క్వశ్చన్స్ ఇద్దాం. కాన్సెప్ట్ వేరు, మనం ఎన్ని క్వశ్చన్స్ అయితే మాత్రమే అంత మన స్పీడ్, మన అక్యురసీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో అయితే కొన్ని క్వశ్చన్స్ అయితే ఇద్దాం. మ్యాక్సిమం నేను చెప్పే క్వశ్చన్స్ ఎస్ఎస్సిలో టాప్ ఎగ్జామ్ ఎస్ఎస్సి సిజిఎల్. అయితే ఎస్ఎస్సి సిజిఎల్ నుంచి ఒక బుక్ ప్రీవియస్ ఇయర్ బుక్ అవుతుంది. మ్యాక్సిమం ఈ బుక్ నుంచే నేను క్వశ్చన్స్ అయితే చెప్తా. ఈ బుక్లో ఉన్న హార్డ్ క్వశ్చన్స్ మీరు చేయగలిగితే మిగతా ఎస్ఎస్సి అయినా ఆర్ఆర్బి అయినా ఈ లెవెల్ కంటే తక్కువ లెవెల్నే అడుగుతారు. అందుకని ఈ బుక్ చూస్ చేసుకున్నా. ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. ఈ క్వశ్చన్లో కంఫర్ట్ అనేది ఎఫ్ఎంఓ సిటిఆర్ఓ లాగా రాసిండు. నెక్స్ట్ డిగ్నిటీ నుంచి NGID/TI. ఫస్ట్ మనం ఈ ఫస్ట్ దాన్ని చూసుకున్నప్పుడు దీని లోపల మనకి ఏమన్నా అంటే కామన్గా కనబడుతున్నాయి. ఇప్పుడు దీంట్లో ఉన్న లెటర్స్ ఫస్ట్ సేమ్ అయినా చూసుకోవాలి. ఓకే, సేమే ఉన్నాయి ఫస్ట్ లెటర్స్ సేమ్ ఉన్నప్పుడు ఏం చేసుకోవాలి, ఇక్కడ ఏమన్నా అంటే చేంజ్ అంటే రీప్లేస్ అటు ఇటు ఏమన్నా అయినాయా. సి ఇక్కడ ఉన్నది, ఫోర్త్ లెటర్కి వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఓ దాని ముందు ఉంది. నెక్స్ట్ MF. ఓకే, ఈ ఫస్ట్ లెటర్స్ అనేది రివర్స్ అయినాయి అంటే మనకు ఒక ట్రాక్ అనేది కనబడింది. నెక్స్ట్ సెకండ్ దాన్ని కూడా సేమ్ చూడండి, DIGN N. ఓకే, డి అనేది మళ్ళీ సేమ్ ఫోర్త్ లెటర్ 3, 2, 1. ఓకే, ఇవి రెండు సేమ్ ఫాలో అవుతుంది. అంటే ఇది కూడా ఏం ఫాలో అవుతుంది, FORE. ఫస్ట్ 4 లెటర్స్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ 3 లెటర్స్ ఏమున్నది, ORT. ఈ ఓ అనేది లాస్ట్కి ఉంది, అంటే ఇవి మూడు ఇంటర్చేంజ్ ఉన్నాయి. TRO. నెక్స్ట్ దీంట్లో చూడండి, ITY రివర్స్ ITY. అంటే దీంట్లో ఏముంటుంది, IGN NGI. ఇది ఆన్సర్. ఓకే, సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్లో ఫస్ట్ వర్డ్ చూడండి, హీరోస్. దాని తర్వాత వాటిలో లెటర్స్ అనేవి డిఫరెంట్ ఉన్నాయి. ఇక్కడ హెచ్ అనేది అసలు ఈ లెటర్లోనే లేదు. కాబట్టి మనం టిప్ నెంబర్ 1లో చెప్పినట్టు ఈ చార్ట్ను చూసుకోండి. చార్ట్ని చూసుకున్నాక HLకు మధ్య డిఫరెన్స్ చూడండి, H 1 2 3 4 అంటే +4. నెక్స్ట్ ఈకును B 1 2 3 -3. నెక్స్ట్ ఆర్కి వీకి 1 2 3 4 +4 అంటే +4 -3 ఆ ప్యాటర్న్ ఉంది. నెక్స్ట్ ఓకే, ఫస్ట్ దాని లింక్ చూసుకోవాలి. నెక్స్ట్ ఆప్షన్స్ అడిగాలి. ఓకే, ఇక్కడ నేను 2 ఆప్షన్స్ ఇచ్చిన. 2 ఆప్షన్స్ వల్ల కిడ్నాప్ కేకి +4 యాడ్ చేయండి. 1 2 3 4 ఓ అనేది ఆప్షన్ చెక్ చేసుకోండి. ఒకవేళ 4 ఆప్షన్స్ ఉంటే 4లో ఓ ప్రజెంట్ నేను 2 ఇచ్చిన, కాబట్టి ఓ అనేది ఫస్ట్ దాంట్లోనే ఉండదు. ఓన్లీ ఫస్ట్ లెటర్తోనే మనం ఆన్సర్ టిక్ చేసి వెళ్ళిపోవాలి. ఇక్కడ ఆగిపోవద్దు. మళ్ళీ నాలెడ్జ్ బేస్డ్ ఒక 2 క్వశ్చన్స్ చూద్దాం. థర్డ్ క్వశ్చన్ చూడండి, సెల్ టిష్యూ. సెల్కి టిష్యూకి మధ్య ఫస్ట్ రిలేషన్ అనుకోండి. ఇప్పుడు సెల్ టిష్యూకి మధ్య రిలేషన్ ఏంటి, గ్రూప్ ఆఫ్ సెల్స్ యాడ్ అయితే అది టిష్యూ అవుతుంది.